పేదరాశి పెద్దమ్మ ఇల్లు అలికి ముగ్గు పెడితే ఈగ వచ్చి వాలింది. మరలా ఏమైంది? రెడ్డి వచ్చి కూర్చున్నాడు అని కదా. మొదటికే వస్తుందని పసుపు నీరు చల్లుకున్నది. మరి ఆ పేదరాశి పెద్దమ్మకు తెలియదు పసుపుకు ఎరుపంటే ఇష్టమని. ఆనాడే తెలిసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా, యుగములు మారి ఉండేవి కాదు కదా. మరి ఈగ ఎందుకు వచ్చింది? పేడ ఆదిలక్ష్మి కదా, మరి ఈగ జ్యేష్ఠాదేవి కదా. వీరిద్దరికీ 2 అవతారాలు కదా. మనుషులకు మనకే 2 అవతారాలు ఉంటే వీరిద్దరు కూడా సమానమే కదా. వీరి జన్మ పరిస్థితి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నేను నీకు ఏమి ప్రసాదం పెట్టాను తల్లి, కొరికి కొరికి ఈతపళ్ళు ప్రసాదం పెట్టాను అని పాట పాడడానికి నేను ఎలా అర్హత సంపాదించాను తెలుసా? అయ్యల్లే పేపర్ పెట్టి అందమైన కుందనాల బొమ్మరా అనే పాటను నేను పాడితే ఈగ వచ్చి పేపర్లో కూర్చున్నది. ఎన్నిసార్లు చేసినా అదే పరిస్థితి. ఈనాటికి లీల రూపంలో ఈగను తెలుసుకోగలిగాను. మరి పూజారి బిడ్డ చతుర్భుజ పలక అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయించుకొని బడి అలవాటు చేయడానికి నా ముందుకు తీసుకొని వస్తే కుర్చీలో కూర్చొని పెట్టి నేను ఒక పాట చెప్తాను వింటావా అంటే అంటే అమ్మ అందమైంది అంటే కాదు మా అమ్మ అందమైనది అన్నాడు కదా. ఆశ్చర్యం కలిగి శ్రావణ సంధ్య అయిన వారి తల్లి దగ్గరకు పంపించేశాను. నేను ఎప్పుడో పాటను పాడాను కదా. సృష్టి నా చేత రాయిస్తుంది. మీరు కంటెంట్ పేరు పెట్టుకున్నారు, నేను కాన్సెప్ట్ పేరుతో చెప్తున్నాను. ఇక్కడ ఏం మారింది? 2 జన్మలు రూపం దాల్చుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు ఆరు బయట మూత్ర విసర్జన చేసేవారము, ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్స్. ఇద్దరిని సమానంగా ఆహ్వానించాం. అంతా నీటిగా శుభ్రం చేసుకున్నారు. దేవునికి దీపారాధన చేసి అరటి పండుని కొంచెం తొక్కు తీసి పెట్టారు కదా. మరి ఎవరి రూపంలో? ఈగ రూపంలో, సన్న ఎర్ర చీమ రూపంలో మన ఇంట్లో తింటుంది. మరి దాన్ని బయట పడవేస్తే పెద్ద ఈగ రూపంలో, బాగా కుళ్ళితే పురుగుల రూపంలో భూమిలో కలుస్తుంది కదా. అవన్నీ భూమికే అంకితం కదా. అలా కాదు, నువ్వు చెప్పింది తప్పు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న బుడిబుడి అడుగులు లేదా పెద్ద అడుగులు మీ ఇంట్లో ఎవరి రూపంలో అయినా పడిపోతాయి. ఈసారి ఏ దేవునికైనా పూజ చేస్తే జరిగేది ఇదే. నా కళ్యాణం ఆంజనేయ స్వామి ముందు జరిగింది. అప్పుడు వేలాది కళ్ళు మమ్మల్ని చూశారు. ఈనాడు ఇవే కళ్ళు నన్ను చూస్తున్నాయని నా 6th సెన్స్ చెప్తుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న వారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏ పూజ చేసినా లోక కళ్యాణమే నా జీవితంలో జరిగిపోయినవి. మీరు నా వీడియోను చూసి మీ జీవితంలో చేసుకుంటారని చేస్తున్నాను. ఇది అంతా కాదు అన్నారంటే కామెంటు చేయగలరు. ఒకనాడు కోకిల్లా పాడిన కాకిలా వినిపించింది. ఈనాడు కోకిల్లా పాడలేకపోయినా మాట రూపంలో వివరిస్తున్నారు. వీరి జన్మలు పునర్జన్మ కావాలని కోరుకుంటూ సామెత ఇల్లు అలకగానే పండగ కాదు అనేదే దీని అర్థం.